బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ముగిసింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. ఇక హాజరైనటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశం అనంతరం కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ముగిసింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సమావేశం అనంతరం కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం ముగిసింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగింది, పూర్తి అప్డేట్స్ అంటే? సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ ఎల్పీ సమావేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. అయితే రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకపోతున్న నేపథ్యంలో అసలు ఎలాంటి అంశాల గురించి చర్చలు లేవని గల అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం అంశాన్ని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పేసి ఇప్పటికీ నిర్ణయించిన నేపథ్యంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు. గతంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దోచుకున్నారా అనే అంశాన్ని వాళ్ళు పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన కమిషన్ వేశారు. ఎన్నో రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేవలం కాళేశ్వరమే కాక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏ శాఖలు అయినా కూడా చేసిన అవినీతి పైన తెరపైకి వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకునే సందర్భం అయితే లేదు. ఖచ్చితంగా మేము ఇది పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా సిబిఐ లేదా సిట్ కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే గత వారం 10 రోజులుగా కుంభపోత వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు మెదక్ అలాగే నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చాలా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇల్లు కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టలేదు. పూర్తి స్థాయిలో కేంద్రం నుండే సహాయక చర్యలు అందుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అసెంబ్లీని స్తంభింప చేస్తామన్నట్టుగా కూడా
ఇటు వర్షాల ప్రభావం పైన కావచ్చు, కాళేశ్వరం కమిషన్ అంశానికి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మేము లేవనెత్తుతామని చెప్పేసి కూడా వాళ్ళు పదే ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇచ్చేటువంటి 32% లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ముందు నుంచి ఏదైతే ఆరోపిస్తున్నారో 10% బీసీలలో ముస్లింలను కలిపారో అది ఖచ్చితంగా తీసేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో 42% ముస్లింలను తీసేసి బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రభుత్వం పెట్టబోతున్న అంశానికి సంబంధించి September 30th వరకు పూర్తి స్థాయిలో దాని ఫలితాలు కూడా వెల్లడించాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎట్లా స్థానిక సంస్థలు నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే అంశాన్ని పైన కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే గంటకొక కాలంగా ఓట్ల చోరీ అంశం అయితే చాలా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా దానికి సంబంధించి ఓట్ల చోరీ అంశానికి సంబంధించి పాదయాత్ర చేసిన నేపథ్యంలో ఓట్ల చోరీ అంశం మరొకసారి కాంగ్రెస్ మీద చిక్కుకునే అవకాశం లేకపోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పక్కన పెడితే ఓట్ల చోరీ అంశం తెలంగాణలో మాత్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో చేయదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధినేత చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ అనుగుణంగానే ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే ఓట్ల చోరీ జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చిందా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తేల్చాలి అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ డిమాండ్ చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు అంటే అసెంబ్లీని రద్దు చేస్తూ ఒకసారి ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాయాలి. పూర్తి స్థాయిలో దొంగ ఓట్లను తొలగించి మరొకసారి ఎన్నికల ప్రక్రియకి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేసి సవాలు విసురుతున్నారు. అయితే ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చాలా కాలంగా ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించకపోవడంతో సర్పంచులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. గ్రామాలకి ఒక పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యం కనబడుతుంది. 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి సొమ్మునంతా కల్పించి ఖచ్చితంగా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఒకరిపైన చర్యలు తీసుకోకపోవడం పక్కన పెడితే ₹1 కూడా రికవరీ చేసినటువంటి సందర్భం అయితే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. రాష్ట్ర రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ భవిత.